సో నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి ఇండియన్ హిస్టరీలో భాగంగా సరిపుట్ట ఆనంద కశ్యప ఉపాలి వారి ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అసోసియేట్ విత్ అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ ఇచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు, సో వీళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు అడుగుతున్నారు. సో కాబట్టి ఎవరు ఇచ్చారంటే ఫస్ట్ వచ్చేసి సరిపుట్ట, నెక్స్ట్ వచ్చేసి ఆనంద, నెక్స్ట్ వచ్చేసి కశ్యప, నెక్స్ట్ వచ్చేసి ఉపాలి. సో వీళ్ళంతా ఏ మతానికి చెందిన వాళ్ళని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? జైన మతము, బౌద్ధ మతము, శైవ మతం, వైష్ణవం. సో వీళ్ళంతా బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు. సో వీళ్ళంతా బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు. ఇప్పుడు చూద్దాం బౌద్ధ మతానికి ఎలా చెందిన వాళ్ళో మనం చూద్దాం. ఇక్కడ మనకి సరిపుత్త వచ్చేసి గౌతమ బుద్ధుడి యొక్క శిష్యుడు అనమాట. సో ఇతను గౌతమ బుద్ధుడి యొక్క శిష్యుడు. ఇంకా మనకి కశ్యప కూడా, వీళ్ళంతా కూడా గౌతమ బుద్ధుడి యొక్క శిష్యుడు. ఉపాలి కూడా. ఇతను ఆనందాన్ని అతను కజిన్ అనమాట, గౌతమ బుద్ధుడి యొక్క కజిన్. సో గౌతమ బుద్ధుడి యొక్క కజిన్ వచ్చేసి ఆనంద అనమాట. కాబట్టి వీళ్ళందరూ కూడా గౌతమ బుద్ధుడి కాలంలో వీళ్ళు శిష్యుడు అనమాట, ఆయనకి శిష్యులుగా ఉన్నారు, ప్రధానమైన శిష్యులుగా ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నటువంటి ఆనంద, ఉపాలి. సో ఉపాలి, ఆనంద వీళ్ళు పీఠకాలు రాశారు. పీఠికలు ఉన్నాయి కదా గౌతమ బుద్ధుడు. సో ఇవన్నమాట వినయపేటక ఆనంద, ఉపాలి వచ్చేసి సుత్తాపేటగా రాశారనమాట. మొట్టమొదటి బౌద్ధ మండలంలో కూడా వీళ్ళు పాల్గొన్నారు. గౌతమ బుద్ధుడు చనిపోతాడు ఎప్పుడు? 483 BCEలో చనిపోతాడు గౌతమ బుద్ధుడు. చనిపోయిన తర్వాత ఇమీడియట్గా అజాతశత్రు ఫస్ట్ బౌద్ధ మండలి కండక్ట్ చేస్తాడు. చేసినప్పుడు అందులో ఉపాలి, ఆనంద ఈ పీఠకాలు రచించారనమాట. అర్థమైందా? కాబట్టి ఇలా మీరు ఇంటర్చేంజ్గా చదువుకోవాలి. సో వీటన్నిటి కోసం మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మనం మోడల్ లాంచ్ చేస్తున్నాం. హిస్టరీ మోడల్ అయితే లాంచ్ చేస్తున్నాం అనమాట. చూడండి, చాలా చాలా బాగుంటుంది, మీకు అందరికీ నచ్చుతాయి క్లాసెస్. హిస్టరీలో ఎవరైతే వీక్గా ఉన్నా, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, దూరం నుంచి చదువుతున్న వాళ్ళు, ఫ్రెషర్స్, బిగినర్స్ అందరికి కూడా చాలా నీట్గా అర్థమవుతాయి క్లాసులు. ఇటు తెలుగు మీడియం వాళ్ళకి, ఇటు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అందరికీ అర్థమయ్యేలాగా మనమైతే కోర్సులు తీసుకొచ్చున్నాము. సో మీరందరూ కూడా శివన్ కాన్సెప్ట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మన కోర్సులు అయితే